ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు కదా, హైదరాబాద్ వచ్చి తిరగడానికి ఇదంతా ఎట్లా? మీకు ఏదన్నా ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే రిలేటివ్స్ ఉన్నారా? నేను అంటే ఇక్కడ తన పెద్దమ్మ కొడుకున్నాడు సార్. అక్కడ దిగంగానే ఇక్కడ తమ్ముడు సయ్యద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటాడు. అతను నిన్నటి నుంచి కారు తీసుకుని వచ్చి నాతోనే ఉన్నాడు సార్. కానీ నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాం. ఎక్కడికి పోవాలన్నా అన్నయ్య నేనున్నా, నీకు మొత్తం నేనే ఉన్నా, నువ్వేం కామ్గా ఉండన్నయ్య అని నన్ను సయ్యద్ తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ నీ తమ్ముడు నీకు నిజంగా. అతను చెప్పాలంటే ఒకే మాట, అన్నయ్య పరిచయం, అన్నయ్య నన్ను పిలిచిన తర్వాత 3వ రోజుకి నాకు కాల్ చేసాడు సయ్యద్ తమ్ముడు. కాల్ చేసి, అన్నయ్య నువ్వేందన్నయ్య అసలు ఏంటి ఇది, ఏంది నువ్వు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నావు, ఈ మహానుభావుడు నిన్ను పిలవటం ఏంటి, నీ మీద చేతులు వేయటం ఏంటి, ఇట్లా కౌగిలించి ఏంటి ఇదంతా, నీకు భారతరత్న వచ్చింది అన్నయ్య అన్నాడు. భారతరత్న వచ్చిందంట. తమ్ముడు అది బిరుదు కదండి. బిరుదు కాదన్నయ్య, బిరుదు ఓకే పక్కన పెట్టండి, అన్నయ్య నీ మేము చేయబడింది. ఓకే తమ్ముడు సయ్యద్ కొంచెం రాగల ప్లీజ్. మీ పేరు సార్? సయ్యద్ అన్న పేరు. సయ్యదేనా? ఇంటి పేరు? షేక్ సయ్యద్. సయ్యద్ కూడా ఇంటి పేరు ఉంటుంది కదా? అదే అండి, షేక్ సయ్యద్ హుసేన్ పూర్తి పేరు. ఎట్లా పరిచయం అండి మీకు చిరంజీవి? మీడియా ద్వారానే అండి, అంటే మన ఫేస్బుక్ ద్వారా ఎఫ్ఈ అది చూసే క్రమంలో అన్నయ్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అభిమానం, తర్వాత ఎఫెక్షన్ అన్ని అట్లా కుదిరాయి. మీరు చిరంజీవి గారు చెప్పడానికి డౌట్ లేదు, కాకపోతే నేను అలాంటివి ప్రయత్నించలేదు, కానీ అన్నయ్య మనసులో ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన తర్వాత మనం ఎవరైనా ఊహించుకోవాలనుకుంటే. మీరు ఇప్పుడు ఎట్లా, మీరు సార్ తెలియదు అని చెప్పేసి మీరు అంతా డెవలప్ చేద్దామని చూస్తున్నారా లేదంటే ఎలా? అంటే నేను ఇప్పుడు అంటే చిరంజీవి లాంటి అన్నయ్యని పిలిచి అన్నయ్య చాలా బాగా సన్మానించారు, గౌరవించారు, సపోర్ట్ చేశారు. సో మనం లైక్ చేసినప్పుడు మనం ఒక మెయిన్ పిల్లర్ గా ఎందుకు ఉండకూడదు, అన్నయ్యని ఒక ప్లాట్ఫామ్ లో చూడాలని నేను అనుకున్నాను. సో ఆయనకి నాకు కుదిరిందని నేను అనుకుంటున్నాను. తెలియదు. నేను 30 years 25 years నుంచి జూబ్లీహిల్స్ లో ఉంటూ ఉన్నాను. సో నాకు కొంచెం తెలుసు, అన్నయ్య మీరు ఎలాంటి వరీ అవ్వకూడదు, ఐ టేక్ యూ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, ఎక్కడ పోవాలన్నా నేను తీసుకెళ్తాను. ప్రతి విషయంలో ఓకే నేను సపోర్ట్ చేయగలుగుతాను వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే మీరు మంచి ప్రథమంలో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒక మనిషి ఏం కోరుకుంటాడండి మామూలుగా, జస్ట్ ఎవరైనా హెల్ప్ చేస్తే దానికి రుణపడి ఉంటాము, చాలా 10,000 కృతజ్ఞతలు అలా చెప్తారు. కానీ నాకేంటంటే అన్నయ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన 1 man army సింగిల్ గా ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు? పాపం ఆయనలో ఉన్న కళని ఆయన చాలా లేట్ గా అంటే బయటకు వచ్చింది అనుకోవచ్చు. అంటే దేవుడు అది ఆయన మనసులో ఉంది, గ్రహించాడు, గుర్తించాడు, ఆయన అచీవ్ చేశాడు. జస్ట్ నో ఆయన ఏదైతే వర్డ్ అన్నాడో అచీవ్ చేశాడు. అంటే నాకు చిరంజీవి అన్నయ్య ఆయన మీద చేయడము, ఆయన సత్కరించడము అదంతా ఒక ఎత్తు అయితే, అన్నయ్య ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య ద్వారా 3 గంటలు ఎప్పుడైతే స్పెండ్ చేశాడో నాకు అది ఇంకా భారతరత్ననే చెప్పాను. 3 hours అన్నయ్య స్పెండ్ చేశాడు. 2.5 hours మాట్లాడాం సార్. బయటకు వచ్చి ఒక 1/2 hour. ఏంటి సార్ వచ్చాడు అలా కూర్చున్నాడు అన్నయ్య, ఇట్లా కూర్చో చెప్పమ్మా అన్నాడు. అంటే నేను ఇంకా మనిషిని కాలేదు, చెప్పమ్మా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. చిరంజీవి నా పేరు నాతో పిలిపిస్తున్నావు కదా అన్నాడు. నేను చేతులు కట్టుకొని వచ్చానంటే చిరంజీవి కూర్చోవా అన్నాడు. కూర్చోవా అన్నాడు. వస్తుంటే ఇటు తిరిగలకి నా పేరు నాతో చెప్పిస్తున్నావు కదా, నువ్వు సామాన్యుడు కదా అండ్ ఉన్నాడండి. మూవీ డైలాగ్ అంటే నేను డైలాగ్ అంటే అవి పెట్టి చేస్తాను సార్. వీడియోస్ పెట్టి అట్లా చేస్తాను. కాకపోతే ఒక అది రెగ్యులర్ వీరశంకర్ రెడ్డి డైలాగ్ ఒకటి సింపుల్ గా కూడా చెప్పండి మళ్ళీ బాగుంటుంది. చెప్పండి అది ఇంకా మీకు అంటే నోట్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. చాలా బాగుందండి. అంటే బాడీలో ఉన్నారు ఆయన, అంటే ఇట్స్ నాట్ ఇమిడియట్, ఆయన ఓన్ చేసుకున్నారు. ఆయన బాడీలో ఉన్నారు. ఆయన టచ్ చేస్తే చాలు, మీరు మాట్లాడండి, వాక్ చేయండి, లేకుంటే మీరు జనరల్ గా ఆయన చూడండి, ఏ స్టైల్లో అయినా సరే, నిలబడ్డా కూడా లేకుంటే బెండ్ అయినా ఏదన్నా, అంటే ఎట్లా చూసినా సరే ఆయనలో చిరంజీవి కనపడతాడు. ఆయన పేరులో చిరంజీవి ఉన్నాడు. నిజంగా ఆయనకు ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి.
ఇట్లా అన్నారు. అవును. ఇట్లా అంటున్నారు, నేను యాక్టింగ్ చేస్తూనే అనుకున్నా. నేను చూడకుండా మళ్ళీ చూస్తాంటే అదేం లేదు, న్యాచురల్. అంటే ఆ వీడియో చూసిన తర్వాత చూడకుండా అన్నకి ఫ్యాన్ అయిపోయాను. నేను ఫోన్ చేసి మాట్లాడి ఈ వర్డే చెప్పాను, యూ డిజర్వ్ ఇట్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ అనే, యు ఆర్ భారత రత్న. అంటే నేను ఒకటే, ఇంకా చిరంజీవి అదే మాట అన్నా. గారి నుంచి అబ్బో. పొందిన మెప్పు అవుతుందో, ఆయన అంత పెద్ద స్టార్, ఆయన మాట్లాడే చాలా మంచి మంచి విషయాలు ఒకవేళ గ్రహిస్తే ఆయన ఎన్నో మంచి విషయాలు చెప్తారు. వాటన్నిటిని ఈ రోజు యువత అయినా ఎవరైనా తీసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటారు. ఆయన ఎంతో మంది హెల్ప్ చేశారు, అది కనపడకుండా, తెలిసి చేయలేదు, తెలియకుండా చాలా చేశారు. చాలా చేశారు, చాలా చేశారు. గుప్తదానం అంటే ఏంటంటే కుడి చేతికి అవును. చేసిన దానం, ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. నిజంగా దాంట్లో గుప్తదానాలు అంటారు. అలాంటివి చాలా ఉన్నాయి సార్, కోకోలాలు ఉన్నాయి. అంటే మన లెక్క బయటకు పెట్టలేదు వచ్చి ఉన్నాయి. చెప్పకపోతే ఆయన ఎక్స్పర్ట్, అవును. ఆయన ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇట్లా చేశాను చెప్పరు కదా. మీరు ఇప్పుడు ఎందుకు, మీరు ఆయన గొప్పతనాన్ని బయటికి చెప్పడం అనేది చాలా గ్రేట్. అవును, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయనే టాలెంట్ ఉన్న రోజు, ఇప్పుడు ఆ సింగర్స్ మీద ఒక రోజు వచ్చారు, ఆయన పేరు నాకు గుర్తురాదు, బేబమ్మ. బేబమ్మని పిలవడం అయితే, ఈ రోజు చిరంజీవి గారు అయితే, దానికి ముందు ఒక ఆర్టిస్ట్ ఒక సార్ది అగ్రికల్చర్ ఫామ్ లో ప్రింట్ వేశారు, ఇలా సోహెల్ గారు అయితే. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫైనల్ గా ఈ అనిల్ జిల్లా అని చెప్పేసి మై విలేజ్ షో అంజిమామ అని వీళ్ళు ఒక ట్రూప్, ఒక గ్రూప్ ఉందండి. ఆ ఏదో ఫంక్షన్ లో, విజయ్ దేవరకొండ గారి ఫంక్షన్ లో ఈ అనిల్ జిల్లా గారు వెళ్ళి చిరంజీవి గారు ఇట్లా పట్టుకొని ఒక లిటరలీ 10 minutes ఈజ్ క్రయింగ్. అంటే ఆయనకి ఏం తెలియట్లేదు, అంటే నేను చూస్తున్నది ఇంత శిఖరాన్ని, నన్ను పక్కన నిలబడ్డానా, నేను చిరంజీవి సార్తో నేను ఫోటో దిగుతున్నానా, నేను మాట్లాడుతున్నా, కౌలించుకుంటున్నానని. ఆ రోజు అన్నయ్య అయితే ఎలాగో మెస్మరైజ్ అయ్యి మర్చిపోయి ఆయన ఒక దీంట్లో ఇమాజినేషన్ లో ఉన్నారు, సేమ్ అనిల్ కూడా అదే ఫీలింగ్. ఆ రోజు అనిల్ చూసి నేను ఫోన్ చేసి నేను కంగ్రాట్స్ చేశాను. అంటే ఫస్ట్ నుంచి ఆయన ఏదో కికి షో చేసే దగ్గర నుంచి మనం అన్ని వీడియోస్ చూస్తుంటాం, ఎలాగైతే అన్నయ్య చూసినట్టు. కానీ టుడే జనరేషన్ కి మీ నిజంగా మీలాంటి మీడియా అయితేంది, మీ సోషల్ మీడియా అయితేంది, వీళ్ళందరి సపోర్ట్ కావాలి, వీళ్ళు చాలా ముందుకెళ్ళాలి. అండ్ 100% నేను ఒకటే చూస్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, లేకుంటే సమ్ అదర్ ప్లాట్ఫామ్ ఇంకా ఏదైనా సరే ఇప్పుడైతే ఉన్నాయో, వీటిల్లో వేట్లైనా సరే ఈయన మంచి పొజిషన్ లో ఉండాలి, ఈయనలాగా ఇంకో అందరు ముందుకు రావాలి, నలుగురు నాలాగా కూడా ఆయన సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇతను ఎక్కడ చూడాలనుకుంటున్నాను నేనైతే 100% నెక్స్ట్ ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ లో ఏ ప్లాట్ఫామ్ అయినా సరే నేను బిగ్ బాస్ కోరుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ సీజన్ అయినా సరే పర్లేదు, ఖచ్చితంగా ఆయన ఉంటే ఆయనే రీచ్ అవ్వగలుగుతాడు ఆ హైట్స్ కి, ఎందుకంటే ఆయనలో ఆ కళ ఉంది. పల్లవి ప్రశాంత్ కి శివాజీ అన్న ఎలాగైతే షోలో సపోర్ట్ చేశాడో, చాలా వరకు నేను అన్నకి ప్రతి ప్లాట్ఫామ్ వరకు వెళ్ళే వరకు నేను బ్యాక్గ్రౌండ్ గా సపోర్ట్ చేస్తాను. బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ లేదు, ఈ బిగ్ బాస్ ఒకవేళ ఉంది ఛాన్స్ అనుకుంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ద డేట్స్ అండ్ టైమింగ్స్, అవి ఏందో. ఉంటే అవకాశం వస్తే అన్నయ్య కబుర్ వస్తే కనుక వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పటి నుంచి మీరు ప్రయత్నించండి, నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. నాకు ఫేస్బుక్ లో ఈ మధ్యన రీసెంట్ ఈ రోజే కామెంట్ పెట్టారు ఒక తమ్ముడు, అన్నయ్య మీరు బిగ్ బాస్ కి వెళ్తారు చూడండి అని అన్నారు. అంటే ప్రేక్షకులు నన్ను అంటే దేర్ విష్ అండి, వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రేక్షకులు కొంతమంది నాతోటి మీరు అన్నయ్యని కలుస్తారు అంతే, మిమ్మల్ని చూస్తే మాకు అన్నయ్యని చూసినట్టే ఉంది, మీరు నిన్న కలుస్తారు. అన్నయ్య వచ్చారు నా దగ్గరికి, అంటే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు మధు అని బ్రదర్, ఆ మధు దగ్గరికి వెళ్ళిన తర్వాత మధు వర్క్ చేస్తున్నాడు, అంటే కొంచెం ఆయిల్ అవి మడ్డి ఉన్నాయి. ఆయన చూసి చనిపోయి మధు జస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఇట్లా చేయగడుకుని ఏమంటే చూసి ఆయన ఒక అంటే నిజంగానే అంటే స్వెట్స్ ఆ వాక్ చూసి నేను చిరంజీవి గారిని చూస్తున్నానా, ఏంటి చిరంజీవి గారు వచ్చారా ఏమన్నా షాక్ లో ఉండిపోయాడు ఆయన. అంటే ఆయనకు తెలియదు, అంటే అన్నయ్య లోపలికి వచ్చేంత వరకు నేను కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ అనమాట. సో ఇలా ఏంటంటే నిజంగా ఆయనలో టాలెంట్ ఉంది సార్, ఆ టాలెంట్ ని ప్రజలు గుర్తించాలి, సోషల్ మీడియా కానీ సపోర్ట్ చేసి అన్నయ్యని ముందుకు తీసుకెళ్తే వి ఆల్ సపోర్ట్ అండ్ వి ఆల్ హ్యాపీ అండి. నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా పాజిటివ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆయన ముందు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీ శశి టీవీ ద్వారా కోరుకుంటున్నాను, అండ్ సమ్ అదర్ ఛానల్ ద్వారా కోరుకుంటాను సార్. ప్లీజ్